సబ్స్క్రైబర్లకు హాయ్ చెప్పు బా. అబ్బో పాపం మా ఆయన పిల్లలందరినీ ముందు వేసుకొని కూర్చున్నాడు. బాగా వచ్చింది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సపోర్ట్ చేయమని చెప్పు నీ సబ్స్క్రైబర్లకి. అవునా, రోజు అండి ఖచ్చితంగా ఏదో ఒకటి తెస్తూనే ఉంటాడు. ఈరోజు ఇది తేలేదు అనకూడదు పిల్లలకు. నేనైతే బయట ఫుడ్ వద్దు, ప్లేట్ పగలగొట్టేవురా, బయట ఫుడ్ వద్దు అని చెప్తున్నా కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే తీసుకురావడం అయితే ఇంటికి గుత్త చేతులు అయితే ఏ రోజు రాడు. ఇంకా పిల్లలు ఏదైనా ఒకటి అడగాలి, అది అస్సలు గిమ అంటే నేను వద్దనడం, ఆయన ఖచ్చితంగా తేడం. పిల్లలకు ఖచ్చితంగా అందరికీ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. హాయ్ చెప్పు లహరి. వర్షిత, చరణ్ హాయ్ చెప్పు. మా ఆయనకు చేతులకి ఏమన్నా అయితే దాన్ని అస్సలు ఇడిచిపెట్టాడు అనమాట. అక్క చెప్పులే హాయ్ అని. ఇంకా పిల్లలకి దగ్గర కూర్చోబెట్టుకొని కడుపు నిండా తినిపించేంత వరకు ఆయన పానం అయితే అస్సలు ఊరుకుండదు. నేనన్నా ఒక్కోసారి పట్టించుకొని, కానీ మా ఆయన అయితే నిజంగా అసలు ఏదైనా తెచ్చినా కూడా దగ్గర కూర్చొని ఆయనే అందరికీ వడ్డించి పిల్లలు కడుపు నిండా తింటే నేను మళ్ళీ తిన్నట్టే అని చెప్పేసి అదొక ఆనందం ఆయనకి. ఇంకా చూడు ఈగల వాళ్ళు నెట్టు వాళ్ళకున్నారు వీళ్ళందరూ. గంటే తీసుకో. అయ్యా నీకు నా తలకాయ నైదే ఇలా అడుచు అంటే గిలిగిలా అని. కాదు ఇంత గోపి తింటే ఇంకా ఏం తింటారు అబ్బాయిలు. అబ్బో నువ్వు కాలు ముడుచుకో, కాలు ముడుచు, నువ్వు కాలు ముడుచు. అన్న చూడు ఎటు కూర్చున్నాడు బాగి, ఇటు అటు అటు కూర్చో, ఇక ముడుచుకో, కాలు ముడుచు. అది కూర్చో, అది విత్తనాలు పడితే ఏం కాదులే. నిమ్మకాయ ఎంత బాగా వండినావా? చరణ్ గానికి పెడుతున్నావే, వాడు అల్లాడతాడే. అబ్బో మళ్ళీ వాళ్ళకి ఎర్రగడ్డలు ఏం సప్లై చేయొచ్చు అబ్బా. ఏం రా నీకు తట్టలు లేనేను, మా దగ్గర తట్టలు తెచ్చుకున్నా. ఒరే నువ్వు తినలేవురా, మంట ఉంటుంది ఒకటి ఎక్కువ ఇయ్యాకోనికి. ఈదిళ్ళకి రాకుంటాంలే. అబ్బో తినలేదులే, సరిపోతుందిలే. ఉన్నీలే మన ఇద్దరం దాంట్లోనే తిందాంలే, ఏం కాదులే అబ్బా. ఇంకా తినండి. అంటే వీడియో తెచ్చండి.